కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యానని మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం తెలిపారు. ప్రస్తుత కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తానేమీ మాట్లాడలేనన్నారు. భూ వివాదానికి సంబంధించిన కేసులో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్కు ఆయన ఈ ఉదయం హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి సీతారాంను ఎస్ఐ సురేష్ ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన విచారణ కొనసాగింది. పోలీసుల విచారణ అనంతరం తమ్మినేని సీతారాం స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. భూ యజమాని బతికుండగానే మరణ ధృవీకరణ పత్రం సృష్టించడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులో విచారణకు సహకరించాలని కోర్టు ఆయన్ని ఆదేశించింది. కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై కేసు నమోదైంది. విచారణకు తమ్మినేని సీతారాం కారులో వచ్చారు. శాసనసభాపతిగా ఆయన పదవీకాలం పూర్తయి 2 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన కారుపై స్పీకర్ అని ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మనం ఏం మాట్లాడినా కోర్టు వారు గమనిస్తుంది. ఇవాళే చాలా స్పష్టంగా మీరు వెళ్ళి మీ తాలూకా ఒపీనియన్ చెప్పేసుకోండి. ఏమిటంటే మేము కూడా నేర్చుకోవాలి.